గత 2-3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బీఆర్ఎస్ పార్టీ నేతలను అయోమయానికి గురి చేస్తున్నాయి, ఒక అభద్రతా భావానికి గురి చేస్తున్నాయి అన్నటువంటి ఆందోళన బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తుంది అంటున్నారు. ఈ నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయని చెప్తున్నారు. తాజాగా ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజు గారు, మాజీ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ప్రస్తుతానికి మనతో ఉన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి తమను బైండ్ ఓవర్లు చేయడము, అరెస్ట్ చేయడము, ఎప్పుడు అనుకుంటే అప్పుడు అరెస్టులు చేయడము తగదని చెప్పి అంటున్నారు. ఈ అభద్రతా భావానికి కారణము ఏందన్న విషయం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. వారి ఆలోచన విధానం ఎట్లా ఉంది సార్? నిన్న మొన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అభద్రతా భావానికి గురవుతున్నారు అని అంటున్నారు. అసలు కారణం ఏందంటారు? అభద్రతా భావానికి గురవుతున్నది బీఆర్ఎస్ శ్రేణులు కాదు, రేవంత్ రెడ్డి అభద్రతా భావానికి గురవుతున్నాడు. కారణం ఏంటంటే ఇంటి పోరు మొదలైంది ఆయనకు. తర్వాత ప్రజల నుండి పోరు కూడా మొదలైంది. ఎందుకంటే ప్రజా పాలన అని చెప్పేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షము ఎప్పటికప్పుడు ప్రతి అంశం మీద పూర్తి అవగాహనతోటి నిలదీయడం జరుగుతుంది. ఏం చేయాలో తోయక ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు దాడులకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. లేకపోతే కౌశిక్ రెడ్డికేమో గృహ నిర్బంధము లేదా హౌస్ అరెస్ట్ చేస్తారు. అదే ఎరకపూడి గాంధీని మాత్రము యథేచ్ఛగా వదిలిపెట్టి ఎస్కాట్ ఇచ్చి 9 కిలోమీటర్ల దూరము వాళ్ళ అనుచరులతోటి దాదాపు ఒక 10-15 కార్లలో వచ్చి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయడానికి ఎస్కాట్ ఇచ్చి వచ్చిందంటే అర్థం ఏంటి? సో దీనికి తప్పకుండా ఇద్దరు కారణం, ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత డీజీపీ కూడా, ఎందుకంటే పోలీసుల ద్వారానే చేసి కాబట్టి. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి ఇంటి మీద దౌర్జన్యం చేసిండ్రు, వాళ్ళు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు, హత్యా ప్రయత్నం కేసు పెట్టాలని సిపి ఆఫీస్కి పోతే అందరిని అరెస్ట్ చేసి అడవులలోకి తీసుకుపోయి తాగడానికి నీళ్ళు లేకుండా విచక్షణ రహితంగా ఎత్తుకొని పోయి అలా పడేయడం వల్ల మరి హరీష్ రావు గారు పెద్ద నాయకుడికి భుజము డిస్లోకేషన్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? వాళ్ళు ఏమన్నా అక్కడేమన్నా దౌర్జన్య కార్యక్రమాలకు పాల్గొన్నారా? లేదా ఏమన్నా ఏం లేదు కదా. సో ఓన్లీ కేసు పెట్టడానికి పోతే కూడా మరి అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే ఈరోజు నిన్నటి దినం చూస్తే కింది స్థాయి కార్యకర్త నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ఉన్న మాజీ మంత్రులందరినీ, ఎమ్మెల్యేలందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. అంటే ఒక నిరంకుశ పాలన, ఒక రాక్షస ఆనందం. మేము బీఆర్ఎస్లను ఎక్కడికక్కడ నిలువరించడం అని చెప్పేసి ఒక రాక్షస ఆనందం కోసమే చేసినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే ఏదో ప్రయత్నం చేసిండ్రు హైడ్రా పేరుతోటి ప్రజల మూడును, అంటే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రైతులకు ఏం చేయలేదు కదా, రైతులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దాన్ని డైవర్ట్ చేయడం కోసమని హైడ్రా మొదలుపెట్టిండు. హైడ్రామా లెక్క మారిపోయింది. దాని నుంచి వెళ్ళి మళ్ళా మనసును మార్చడానికి లేదా మూడ్ డైవర్ట్ చేయడం కోసము మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు, తర్వాత అదేవిధంగా గృహ నిర్బంధం చేసే కార్యక్రమం చూస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 9 నెలలలో చేసింది గుండు సున్నా, ఏమీ పని చేయలేదు. రైతులకు వ్యతిరేకము, విద్యార్థులకు వ్యతిరేకము, తర్వాత వాతావరణం అక్కడ ఏది ఖమ్మంలో, తర్వాత మున్నేరు వాగు మనకి ఎక్కడైతే మహబూబాదు ఆ ప్రాంతంలో ఉందో, సో అక్కడ వరదలు విపరీతంగా వస్తే సరైన సమయంలో ఆదుకోక మాకు హెలికాప్టర్ దొరకలేదని సాకులు చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా వైఫల్యం చెందుతున్న రేవంత్ రెడ్డి తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ పార్టీ అంతర్గత వ్యవహారాల విషయం అని చెప్పి ఇక్కడ అంటున్నారు. కాకపోతే అరికపూడి గాంధీని ప్రశ్నిస్తే ఆయన కూడా ఏమంటున్నారంటే, నేను ఏ పార్టీలో ఉన్నానో అసలు స్పీకర్ గారికి తెలుసు కదా అని చెప్పి మళ్ళీ కొత్త క్వశ్చన్ ఏందన్నటువంటి వాదన. అసలు మీ ఉద్దేశం చెప్పండి, అసలు అరికపూడి గాంధీ గారు మీ పార్టీలో ఉన్నారా లేకపోతే ఇంకా అధికార పార్టీలోకి వెళ్ళాడు అనుకోవచ్చా? అరికపూడి గాంధీ డ్యూయల్ రోల్, అవ్వ కావాలి బువ్వ కావాలన్నట్టున్నది ఆయన ముచ్చట. ఎందుకోసం అంటే అటు ఎమ్మెల్యే టెక్నికల్గా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఫిరాయింపుల చట్టం చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ కనుక నువ్వు పార్టీ మారేది ఉంటే ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీకు ఇష్టం ఉన్న పార్టీకి పోయి అక్కడ గెలవాలా. అట్లా కాకుండా ఇది కావాలి ఏదో అంటారు కదా, రాత్రి భూ ఉంటే తింటా, వండేదాకా ఉంటా అన్నట్టు రెండు కూడా కావాలనే విధంగా ఈరోజు మరి గాంధీ గారు ఏదైతే ఉన్నదో
ఆయన అలాంటి పన్నాగంతో జిత్తులమ్మారి నక్క లెక్క ఆ పదవిలో ఉండాలని పిఏసి పోస్ట్ కోసము మరి ఆయన చేసే కార్యక్రమం. అంతేకాకుండా తగుదనమ్మా అని చెప్పేసి ఒకవేళ కనుక 11 గంటలకు మీ ఇంటికి వస్తాను కౌశిక్ రెడ్డి అన్నాడు, పోకుండా గృహ నిర్ధారణ చేసి ఆగిండు. నువ్వు రాలేదు కదా నేను వస్తా అని పోవడం ఎంత మటుకు సహాయం చేస్తా అంటే ఎంత దౌర్జన్యంగా పోయి ఇంటి మీదకి పోయి ఎట్లా దౌర్జన్యం చేసినా మనం చూసినాం. సో కాబట్టి ఒకవేళ కనుక టెక్నికల్గా ఆలోచించినప్పుడు ఒకవేళ కనుక నువ్వు బీఆర్ఎస్ పార్టీ కానీ గత పచ్చి అబద్ధం ఎందుకు పక్కా 3 కాంగ్రెస్ కండువ వేసుకొని ఇది దేవుని దగ్గర వేసే కండువ అని చెప్పాల్సి అంత దౌర్భాగ్యం ఎందుకు? ధైర్యం ఉండేదంటే బాగా అభివృద్ధి చేసే పార్టీలకు పోయినావు కదా, కాంగ్రెస్ పైన గొప్పగా చెప్పుకోవాలి కదా. ఆ పదవి ఏమున్నా చెప్పు, మళ్ళీ ఏ పదవి అని ఇవ్వచ్చు, ఏ పదవి లేకుండా మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. నువ్వు ఎమ్మెల్యే లేకుండా కూడా రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే మంత్రి పదవి ఇవ్వచ్చు, తర్వాత ఎమ్మెల్సీ చేసుకోవచ్చు 6 నెలల్లో. సో కాబట్టి అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ రకంగా అంటే ఓన్లీ డిక్టేటర్షిప్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓకే, పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అదే పరిస్థితి తలెత్తింది అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న నోటీసులు కూడా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినటువంటి సందర్భము. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే 4 వారాల్లో మేమే సుమోటోగా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పన్నారు. ఇప్పుడు తను కూడా మరి సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి? ఇక తినబోతూ రుచి ఎందుకు అనే సామెత ఒకటి ఉన్నది. కడియం శ్రీహరి నైతిక విలువల గురించి మాట్లాడతాడు. సో నైతిక విలువల గురించి మాట్లాడటైనా డివిజన్ కోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ పోవడం ఎంతవరకు సమంజసం. అంటే నువ్వు పక్కా గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ బీఫామ్లో, బీఆర్ఎస్ పార్టీ ఫండ్తో గెలిచి తగుదనమ్మని చెప్పేసి మొత్తం నమ్మించి మోసం చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు పోయి ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నువ్వు జాయిన్ అయినావు, నీ బిడ్డని జాయిన్ చేసినావు, ఇక్కడ పార్టీ ఫండ్ తీసుకున్నావు, బీఫామ్ కూడా మరి ఎంపీగా ఇచ్చినా కూడా వాటన్నిటి తీసుకొని పోయి అట్లా జాయిన్ అయిన సంగతి మనందరూ కూడా. మళ్ళీ ఇంకా ఏమిటి కోసం పోతున్నావు అన్నట్టు ఎట్లా పోతున్నావు నువ్వు? ఈ పార్టీలో కాదు ఇది మంచిది కాదని పోయినప్పుడు దీనికి రాజీనామా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను 2011లో నేను అప్పటికి 15 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి 15 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడ గెలిచిన ఎమ్మెల్యే పదవికి అధికారం కేంద్రంలో రాష్ట్రంలో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ పార్టీలో మెంబర్షిప్ తీసుకొని ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ గెలిచి తెలంగాణ వాదాన్ని ఆకాశానికి ఎత్తుకునే పరిస్థితి చేసిన. ఒకవేళ నువ్వు నమ్మిన సిద్ధాంతం కరెక్ట్, కాంగ్రెస్ పోతేనే అభివృద్ధి అవుతుంది అన్నప్పుడు బేషరతుగా ఇక్కడ రాజీనామా చేయాలి, ప్రాథమిక సభ్యత్వం వదిలేసేయాలి. అక్కడ పోయి నేను అభివృద్ధికి పోతున్నా, నేను పోయిన కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ ఇది పట్టుకొచ్చిన, స్పెషల్ డెవలప్మెంట్ నుంచి ఇది పట్టుకొచ్చిన, సిడిఎఫ్ నుంచి గింత తెచ్చిన, కొత్త ఇండస్ట్రీ ఒక ఫ్యాక్టరీని మంజూరు చేయించుకొచ్చిన, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే ఆ నిజమైన పోయినందుకు అని చెప్పేసి ప్రజల నిమ్మకం ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే ముందన్నట్టు అవ్వ కావాలి బువ్వ కావాలన్నట్టు ఇలా గెలిచిన ఇది ఉండాలి, తర్వాత ఆ పార్టీలో ఉన్న అధికారం కావాలి, ఏదో మంత్రి పదవి ఆశపడిపోయిండు, అది దక్కలేదు, ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుతుండో తెలియని పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఈ వ్యవస్థ చూస్తుంటే మాకు కూడా అనిపిస్తుంది రాజయ్య గారు ముందస్తు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారా, అందుకే వాళ్ళ ఉత్సాహం నింపడానికి అన్న ఆలోచనలు కూడా మాకు వస్తున్నాయి. మీరేమంటారు? మాకు ఎలక్షన్లు కొత్త కాదు. సో పోయినసారి 93% ప్రజాప్రతినిధులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక్కడిగా ఆనాడు కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఆయన ఎక్కడ తిరగలేదు, ఆయన చేయలేదు. నేను ఒక్కడిగా అన్ని 7 మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీలను గెలిపించుకున్నాం. 7 మండలాలకు సంబంధించిన ఎంపీపీలు ఒక్కటే మోసం చేసి పోయింది, కానీ 6 ఎంపీపీలు ఇంకా అన్ని రకాలుగా సర్పంచులు ఎంపీటీసీలు అన్నీ కూడా గొప్పగా గెలవడం జరిగింది. తప్పకుండా స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా మళ్ళీ అదే లెవెల్లో మళ్ళీ గెలుస్తాం. తర్వాత అన్నిటికంటే ఎక్కువ మేము ప్రజలలో ఉంటాం. ఎప్పటికీ ప్రజా సమస్యల మీద కష్టాలలో సుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గణపూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాటి స్థానికుడికి ఉండే గొప్పతనం, అది అవకాశం అట్లాంటిది. సో గెలిస్తే ఉండు, ఓడిపోతే పోవడం అనేది ఏం లేదు. ఎప్పుడు ఇక్కడే ఉండేవాడిని. రేపు చనిపోతే కూడా ఇదే గణపురం గడ్డ ఎడ్కోటనే నా ప్లేస్. ఇక చనిపోయినా కూడా ఇక్కడే నన్ను బోధ పెడతారు. సో అట్లాగే ప్రజలు కూడా అట్లే సేవ చేసుకుంటూ ఉంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.